నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. మీకు ఇప్పుడు లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది చెప్పండి. ఇక్కడ మీ సబ్ కాన్షియస్ మైండ్లో అయిపోయిన పాత ప్రోగ్రామింగ్ వల్ల. డబ్బులు నా దగ్గరకు రావు, నేను ఎంత ప్రయత్నించినా నేను సంపాదించలేకపోతున్నాను, నాకు ఇది చూస్తే భయం, నాకెందుకో ఊరికే యాంగ్జైటీ వచ్చేస్తుంది, భయం వేస్తుంది, ఎందుకు వేస్తుందో తెలీదు, కొత్త వాళ్లతో మాట్లాడాలంటే భయం, కాక్రోచ్ చూస్తే భయం, బల్లులు చూస్తే భయం, కుక్కలు చూస్తే భయం, ఇలాంటివన్నీ ఉంటాయా? మీకు ఏదైనా కూరగాయలు తినాలనుకుంటున్నారు, హెల్దీగా ఉండాలనుకుంటున్నారు, కానీ తినలేకపోతున్నారా? లేదా మీ పిల్లలు తినట్లేదా మీరు ఎంత బాగా రుచిగా వండుతున్నా? లేదా మీకు ఏమైనా స్వీట్స్ అలాంటివి క్రేవింగ్స్ ఎక్కువగా ఉందా? దాన్ని వదిలించుకోలేకపోతున్నారా? ఆల్కహాల్ అడిక్షన్ ఉందా? స్మోకింగ్ అడిక్షన్ ఉందా? దాని నుంచి మీరు బయటపడలేకపోతున్నారా? ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా ఉంటే మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉందండి. దాని గురించి నేను చెప్పడానికన్నా ముందు ఇంకొక చిన్న యాక్టివిటీ చేపిస్తానండి. మీకు ప్రతి ఒక్కరికి మీ బాడీలో ఏదో ఒక పెయిన్ ఉంటుంది కదండి. అందరికీ ఉంటుంది, పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ. ఎందుకంటే క్వాలిటీ మన లైఫ్ క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ అలా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు మీకు ఏ పెయిన్ ఉందో ఒకసారి కూర్చోండి, నెమ్మదిగా కూర్చొని మీ బాడీలో ఎక్కడ పెయిన్ ఉందో దాన్ని ఒకసారి గమనించి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు అలానే వింటూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారు కదా, మీ దృష్టిని మీ పెయిన్ మీద పెట్టండి. మీకు ఎక్కడ మీ శరీరంలో నొప్పులు ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళండి మీ దృష్టిని. ఓకే, ఇప్పుడు ఆ పెయిన్కి ఒక షేప్ ఇవ్వండి. ఏ షేప్ అయినా ఉండొచ్చు, రౌండ్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, యాపిల్ షేపు, మ్యాంగో షేపు, ఆరెంజ్ షేపు, అమీబా షేపు, ఇలా ఏ షేప్ అయినా ఇవ్వచ్చండి, మీ ఇష్టం. ఒక షేప్ ఇవ్వండి. ఇచ్చారా? ఇప్పుడు ఆ పెయిన్కి ఒక కలర్ ఇవ్వండి. ఏ కలర్ అయినా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అంతే. ఒక మంచి కలర్ ఇవ్వండి. ఇచ్చారా? ఇప్పుడు ఆ పెయిన్ స్మూత్గా ఉందా, రఫ్గా ఉందా చెప్పండి. చెప్పారా? ఇప్పుడు ఆ పెయిన్ మీ శరీరంలో మూవ్ అవుతుందా, అంటే కదులుతోందా, ఒకే చోటు ఉందా చెప్పండి. చూసుకున్నారు కదా. ఇప్పుడు మీ పెయిన్ ఏ షేప్లో ఉంది, ఏ కలర్లో ఉంది, రఫ్గా ఉందా, స్మూత్గా ఉందా, మూవ్ అవుతోందా, ఒకే చోటు ఉందా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు దాన్ని మార్చేద్దామా? మీ పెయిన్ ఏ షేప్లో అనుకున్నారో అది కాకుండా దాన్ని వేరే షేప్లోకి మార్చేసేయండి. ఇప్పుడు కొత్త షేప్ ఇచ్చేయండి. రౌండ్గా ఉంది అనుకుంటే స్క్వేర్గా అయిపోయింది అలా అనుకోండి. ఇప్పుడు కలర్, ఏ కలర్ చెప్పారో అప్పుడే ఇప్పుడు దాని నుంచి వేరే కలర్కి మార్చేసేయండి. మార్చారు కదా, కొత్త షేప్, కొత్త కలర్. అప్పుడే మీరు రఫ్గా ఉంది అనుకున్నట్లయితే ఇప్పుడు స్మూత్గా ఉందనుకోండి. అప్పుడే స్మూత్గా ఉందనుకుంటే ఇప్పుడు రఫ్గా ఉంది అనుకోండి మీ పెయిన్. అనుకున్నారా? మీ పెయిన్ కనుక మీ బాడీలో మూవ్ అవుతుంది అనుకున్నట్లయితే అప్పుడే ఇప్పుడు ఒకే చోటు ఉన్నట్లు ఊహించుకోండి. ఒకే చోటు ఉంది అనుకున్నట్లయితే ఇప్పుడు మీ బాడీలో మూవ్ అవుతున్నట్లు అనుకోండి. సో ఇప్పుడు మీ కొత్త పెయిన్ ఏ షేప్లో ఉంది ఒకసారి ఇంకొకసారి చూసుకోండి. మీ లోపలి మీ మనసు కళ్ళలో ఏ కలర్ ఉంది, రఫ్ నుంచి స్మూత్ అయిందా, స్మూత్ నుంచి రఫ్ అయిందా, మూవ్ అవుతున్నట్లయితే ఒకే చోటు ఉందా, ఒకే చోటు ఉన్నట్లయితే మూవ్ అవుతుందా చూసుకున్నారు కదా. ఇప్పుడు మీ కొత్త రూపంలో ఉన్న ఈ పెయిన్ని మనం ఏం చేయబోతున్నాము, మన బాడీ నుంచి విడుదల చేయబోతున్నాము. ఎలా అంటే అలానే కళ్ళు మూసుకొని మీరు కూర్చున్న చోట విండో ఉంటుంది కదండి, ఆ విండో వైపు తిరగండి. అలానే కళ్ళు మూసుకొని మెల్లిగా నెమ్మదిగా అలా తిరగండి. తిరిగారు కదా. ఇప్పుడు మీరు ఆ కొత్త షేపు, కొత్త కలరు, టెక్స్చరు, మూమెంట్ అన్నీ కొత్తది తెలుసు కదా మీకు. దాన్ని మీ బాడీ నుంచి బయటకు వదిలేస్తున్నారు ఒక బలూన్ లాగా. అన్ని మీ బాడీ నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి అలానే మెల్లగా కిటికీ వైపు వెళ్తుంది. గట్టిగా దాన్ని ఊదేయండి. క్యాండిల్ ఊదుతారు కదా, ఉఫ్ అని బర్త్డే అప్పుడు అలా ఉఫ్ అని గట్టిగా ఊదండి. ఇప్పుడు మీ కిటికీ నుంచి బయటకు వెళ్ళిపోయిందండి. బయటకు వెళ్ళిపోయి ఆకాశం వైపు వెళ్తూ వెళ్తూ వెళ్తూ
బెలూన్లోంచి గాలి వెళ్తే ఎలా ఉంటుందో అలా కనుమరుగై వెళ్ళిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా ఇటువైపు తిరగండి, కళ్ళు తెరవండి. ఏం భోంచేశారు చెప్పండి. ఇప్పుడు మీ పెయిన్ ఎలా ఉంది చూసుకోండి ఒకసారి. ఏంటి మ్యాజిక్కా? వెళ్ళిపోయిందా పెయిన్? పూర్తిగా వెళ్ళలేదంటే అట్లీస్ట్ తగ్గిందా? తప్పకుండా తగ్గే ఉంటుంది, లేదా మీ పెయిన్ కంప్లీట్గా వెళ్ళిపోయి ఉంటుంది. ఇదే మ్యాజిక్. సో ఇలా ఉంటుందండి. ఇవి ఇప్పుడు నేను చెప్పింది కేవలం 10% అంతే. ఏంటిది అనుకుంటున్నారా? మన బ్రెయిన్లో అయిన ప్రోగ్రామింగ్ నుంచి రీప్రోగ్రామింగ్, కొత్త ప్రోగ్రామింగ్ చేస్తున్నాము. ఇదేంటంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటాం, అంటే NLP కోర్స్ అని. ఈ కోర్సు నేర్చుకుంటే మీరు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన అన్నీ మీకు తెలుస్తుంది. అంతేకాకుండా మీకు ఎవరైనా మీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా, నిజం చెప్తున్నారా, వాళ్ళ కళ్ళు చూస్తే మీరు చెప్పేసేయచ్చు, ఈజీగా చెప్పేసేయచ్చు. అంతేకాకుండా మీతో ఎవరైనా మాట్లాడుతుంటే, వాళ్ళు ఏదైనా పాస్ట్ గురించి మాట్లాడుతుంటే దాన్ని మర్చిపోవాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఏ వైపు ఉండి మాట్లాడాలి, లేదా వాళ్ళకి ఏదైనా గుర్తు రావాలి, మీతో ప్రేమగా ఉండాలి అనుకుంటే వాళ్ళకి ఏ వైపు ఉండాలి, ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ తెలుసుకుంటారండి. ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీ లైఫే మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మన లైఫ్లో పొద్దున్నే లేచినప్పటి నుంచి నైట్ వరకు ఎన్నెన్నో ఎమోషన్స్ వస్తుంటుంది. ప్రతి ఒక్కటి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? మనకు ఇక్కడ అయిన ప్రోగ్రామింగ్స్ నుంచి. దాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతాము కదా. ఈ NLP కోర్స్ అనేది మీ లైఫ్ని మార్చడమే కాకుండా మీరు ఇది నేర్చుకుంటే ఇంకా ఎందరి లైఫ్ మార్చవచ్చు. ఎస్పెషల్లీ మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ లైఫ్ మార్చేసేయచ్చు. ఇది ఎవరికి యూస్ఫుల్ ఈ కోర్స్ నేర్చుకుంటే అంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్లే. అందులోనూ టీచర్స్కి చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే పిల్లలు చెప్పిన మాట వినరు, గొడవ చేస్తారు, తిట్టాల్సి పడుతుంది. తిడితే వాళ్ళు చెప్పిన మాట వినరు. సో వాళ్ళని ఎలా మోల్డ్ చేయాలి అని ఈజీగా తెలిసిపోతుంది. చాలా అద్భుతం అండి. అసలు మీరు NLP ప్రాక్టీషనర్ అవ్వాలి అనుకుంటే డీటెయిల్స్ కింద వాట్సాప్లో చెప్తాను. వాట్సాప్ లింక్ కింద ఉంది డిస్క్రిప్షన్లో. జాయిన్ అవ్వండి. రానున్న శనివారం ఆదివారం ఉంటుంది కోర్సు. సో జాయిన్ అయ్యేవాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు, డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో వచ్చి అడగండి. సో ఇంకా చాలా ఉందండి, నేను తక్కువే చెప్పాను. ఇంకా అసలు దాని గురించి మాట్లాడుతుంటూ వెళ్తుంటే గంటల తరబడి అవుతుంది. సో షార్ట్గా చిన్నగా చెప్పాను. ఇప్పుడు మీ పెయిన్ ఎలా మాయమైంది, ఇలాంటి అద్భుతాలే ఈ కోర్సులో ఉన్నదంతా. సో రండి, వాట్సాప్లో కలుద్దాం, డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా అంతేనండి. ఇంకా ఇక్కడితో నా మాటల్ని ఆపేస్తున్నాను, సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ముందు వీడియోలో చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్తో వస్తుంటాను. అది మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ కూడా చేయండి. అప్పుడు ఈ వీడియో చాలా మందికి షేర్ అయిపోతుంది, అప్పుడు చాలా మందికి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇంతసేపు నా మాటల్ని విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సెలవు తీసుకుంటున్నాను. బాయ్.